హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్, మీ వైజాగ్ పిల్ల మాలిని. ఈరోజు నేను మీకు ఒక న్యూస్ పేపర్ క్రాఫ్ట్ చూపించబోతున్నాను. న్యూస్ పేపర్తో ఇలా చిన్ని బుజ్జి డాల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఇంట్లో షోకేస్కి ఇది చాలా బాగుంటుందండి చూడడానికి. నాకైతే నచ్చింది, మీలో ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేసేయండి. అయితే దీనికోసం మనకి చాలా సింపుల్ అండి. న్యూస్ పేపర్, ఫెవికాల్, సీజర్ అండ్ పేపర్ టేప్, పేపర్ ప్లాస్టర్ అంటారు కదా, ఈ 4 ఉంటే చాలు, చక్కగా చేసేసుకోవచ్చు. అయితే ముందుగా పేపర్ని మనం హాఫ్ పేపర్ని తీసుకొని ఒక 4 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మనం 4 ఈక్వల్ పార్ట్స్ లాగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం సన్నటి స్టిక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి నేను చూపించాను కదా, అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఫెవికాల్ పెట్టి మనం దాన్ని ఊడిపోకుండా స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక హాఫ్ పేపర్ అంటే స్టిక్స్ చేయడానికి ఏదైతే సైజ్ తీసుకున్నామో అదే సైజులో కట్ చేసుకొని దాన్ని స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న స్క్వేర్ చూసారా, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ట్రయాంగిల్స్ లాగా మధ్యలో హాఫ్గా కట్ చేసుకొని ట్రయాంగిల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం కోన్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని ఫెవికాల్తో స్టిక్ చేసుకొని ఊడిపోకుండా కోన్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అవన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక స్టిక్ తీసుకొని మరొక స్టిక్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ స్టిక్కి ఓవర్లాప్ అంటే దాని లోపలికి నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలా మనం పెట్టుకోవాలి. పైన కొంచెం వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఏంటంటే నెక్ అండ్ హెడ్ పార్ట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మరొక 2 స్టిక్స్ తీసుకొని క్రాస్గా చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా క్రాస్గా మనం కిందకి ఏదైతే స్టిక్ పెట్టామో దాని మీదకి ఓవర్లాప్ అవుతూ క్రాస్గా పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఇంకొక 2 స్టిక్స్ తీసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి ఫస్ట్ ఇటు క్రాస్గా పెట్టాం కదా, ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఓవర్లాప్ అవుతూ అటువైపుకి మనం పెట్టుకోవాలన్నమాట. అది మనకి బాడీ పార్ట్. నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అన్నమాట అది. చూసారా, అలా పెట్టుకున్న తర్వాత దాన్ని మనం దగ్గరికి లాక్కోవాలి. అవి ఇవి మొత్తం ఒక దగ్గరికి లాక్కొని మనం దాన్ని నేను చూపిస్తున్న విధంగా టై చేసుకోవాలి. చూసారా, అలాగా దగ్గరికి పెట్టుకొని ఇలా కింద నుంచి ఇలా మెలికి తిప్పినట్టు పెడితే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఎలా అయితే చూపిస్తున్నానో దాన్ని చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇంకొక స్టిక్ తీసుకొని మనం ఎక్కడైతే మొత్తం కలిపి పట్టుకున్నామో అక్కడ ఊడిపోకుండా ఈ స్టిక్ని మొత్తం చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అట్లా మొత్తం టై చేసినట్టు అవి ఊడిపోకుండా అది గ్రిప్ ఉంటుందన్నమాట. సో అందుకని ఇప్పుడు మనం అక్కడ టై చేసిన దగ్గర మన వేస్ట్ పార్ట్ వస్తుంది. ఆ టై చేసింది మన వేస్ట్ అంటే డాల్కి వేస్ట్, మన వేస్ట్ కాదు, సారీ, డాల్కి వేస్ట్ పార్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నెక్ పార్ట్, బాడీ పార్ట్, వేస్ట్ పార్ట్ అనేది వచ్చేసింది.
చూసారా ఇలా నడుము దగ్గర మనకి రెడీ అయిపోయింది. అట్లా ఫెవికాల్ పెట్టి మనం స్టిక్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అంత పొడుగు అవసరం లేదు కనుక మనకి ఎంతైతే పొడుగు కావాలో ఆ సైజ్కి కట్ చేసుకొని 2 హ్యాండ్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దగ్గర ఊడిపోతుంది కదా, అక్కడ ఫెవికాల్ పెట్టి ఒకసారి స్టిక్ చేసేసుకుంటే అది ఇంకా ఊడకుండా ఉంటుందన్నమాట. చూసారా ఇలాగా. ఇప్పుడు మనం దానికి స్కర్ట్ తయారు చేయాలి. అంటే వేస్ట్ దగ్గర నుంచి కిందకి స్కర్ట్ లాగా తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. అంటే మనకు అంత పెద్ద పేపర్ అవసరం లేదు కదా, సో హాఫ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ కింద అవసరం లేని పార్ట్ తీసేయాలి. అంటే మనకి స్క్వేర్ పేపర్ కావాలన్నమాట. అందుకని రిమైనింగ్ ఉన్నది మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ పేపర్ని నేను చూపిస్తున్న విధంగా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హాఫ్, అంటే హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసి దీన్ని మనం సర్కిల్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అంటే నేను చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకుంటే మనకి సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆ వేస్ట్ అంటే ఆ బొమ్మలోకి దూర్చడానికి ఇక్కడ ఇంకొక సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి, మధ్యలో చిన్న హోల్ లాగా. ఇప్పుడు ఆ హోల్ దగ్గర నుంచి ఒక్క పార్ట్, అంటే మనం 4 లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఒక పార్ట్ని కట్ చేసుకుంటాం. అంటే దాన్ని ఇలా ఓవర్లాప్ చేసి స్టిక్ చేయడానికి. ఇప్పుడు ఆ బొమ్మకి మనం ఈ పేపర్ని స్కర్ట్ లాగా పెట్టాలి. ఇట్లా ఆ వేస్ట్ పార్ట్ ఏదైతే ఉందో నడుం పార్ట్, అక్కడ ఈ పేపర్ని మనం మంచిగా ఒక కర్న్ అంటే సర్కిల్, మనం స్కర్ట్ ఎలా కనిపిస్తుందండి అలాగా స్కర్ట్ షేప్లో మనం స్టిక్ చేసుకోవాలి దాన్ని. పేపర్ని మనం అలా కోన్ షేప్లో చూసారా అలా పెట్టుకొని మనం స్టిక్ చేసేసుకోవడమే ఫెవికాల్ యూస్ చేసుకొని. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న కోన్ షేప్వి, అవి మనం ఈ స్కర్ట్కి స్టిక్ చేసుకోవాలి. అంటే అవి ఒక బోర్డర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. దానికోసమని మనం ఈ చిన్న చిన్న కోన్స్ని ఆ స్కర్ట్కి స్టిక్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిక్ చేసేసుకోండి. చూసారా ఇలా కింద నుంచి స్టార్ట్ చేసి పైకి ఇలా స్టిక్ లాగా ఆ కోన్స్ అన్నిటినీ మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం అతికించేసుకోవాలి ఆ స్కర్ట్కి. ఇలా ఇప్పుడు నేను ఏదైతే విధంగా చూపిస్తున్నానో అలా మీరు కూడా స్టిక్ చేసుకోవాలి. చూసారా నేను మిగతావన్నీ కూడా స్టిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన కోన్స్ని సెకండ్ లైన్, అంటే ఇప్పుడు మనం ఏదైతే లైన్ అంటించామో ఆ పైన కింద రెండిటికి మధ్యలో వచ్చేటట్టు పైన లైన్ స్టిక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, అలా స్టిక్ చేసుకోవాలి.
చూసారా, ఇలా కింద రెండిటికి మధ్యలో ఆ పై కోన్ వచ్చేటట్టు అంటించుకోవాలి. సో ఇప్పుడు 2 లైన్స్ నేను స్టిక్ చేసేసుకున్నాను కదండి. ఈ పైన ఆ పేపర్ కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు సేమ్ మీరు ఈ కోన్స్ని ఆల్టర్నేట్గా అంటించుకుంటూ పైకి వెళ్ళిపోయినా బాగుంటుంది, లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసుకున్నా బాగుంటుంది. అలా పెద్ద పెద్ద స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న షేప్ అంటే మనకి ఎంత హైట్ కావాలి ఆ స్టిక్ అని చెప్పి చూసుకొని మనం వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న స్టిక్స్ని మనం ఆ కోన్స్ అంటే సెకండ్ లైన్ ఏదైతే అంటించామో దానికి మధ్యలో ఈ స్టిక్స్ అన్నిటినీ మనం మొత్తం కవర్ చేసి ఫిల్ చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి, అంటించేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా అంటించేసుకోవాలి. అంటే కింద పేపర్ మనకి ఎక్కువ స్టిఫ్గా ఉండదు కదా, ఆ స్టిఫ్నెస్ కోసం అని చెప్పి ఇవి పైన కోన్స్ని ఆల్టర్నేటివ్గా అంటించుకున్నా బాగుంటుంది, లేదా నేను ఇప్పుడు చూపించిన విధంగా చేసుకున్నా బాగుంటుంది. చాలా బాగుంటుంది. డాల్ అయితే మనకి డెకరేటివ్ పీస్గా చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, పిల్లలతో చేస్తే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ స్కర్ట్కి పైన అంటే వేస్ట్కి పైన గ్రిప్ ఉండడం కోసం అని చెప్పి ఇట్లా ఇంకొక స్టిక్ని తీసుకొని సర్కిల్లో ఇట్లా రౌండ్గా చుట్టుకొని అంటించేసుకోవాలి. మనకి ఎంత కావాలో చూసుకొని, అంటే మరీ లావుగా కాకుండా ఎంత కావాలో చూసుకొని అంత అవసరం లేనిది కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోవడమే. సో ఇంకా నాకు అది సరిపోద్ది అనిపించింది, నేను అక్కడితో కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోద్ది అనిపిస్తే లావు అంత కట్ చేసేసుకొని రిమైనింగ్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనకి స్కర్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి. మనం హెడ్ని తయారు చేసుకోవాలి. హెడ్ పార్ట్ కోసం ఇంకొక స్టిక్ని తీసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకొని మనకి కొంచెం నెక్ కోసం అని వదిలేసి మిగతా పైన మొత్తం ఈ స్టిక్ని చుట్టేసుకొని హెడ్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే విధంగా చూపిస్తున్నానో అలా మీరు కూడా పైన చుట్టేసుకోవాలి. అంటే ఒక రౌండ్గా హెడ్ లాగా చుట్టుకోవాలన్నమాట. ఎండింగ్కి వచ్చేసరికి ఫెవికాల్ పెట్టి అంటించేసుకోవాలి. హెడ్ ఈ సైజ్ సరిపోద్ది అనుకుంటే ఒక స్టిక్ సరిపోతుంది, లేదు ఇంకొంచెం పెద్ద హెడ్ కావాలంటే ఇంకో స్టిక్ని తీసుకొని దాన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే చుట్టామో సెకండ్ స్టిక్ కూడా అలానే చుట్టేస్తే మనకి కొంచెం పెద్ద సైజ్ అనేది వచ్చేస్తుంది. నాకైతే ఆ సైజ్ సరిపోద్ది అనిపించింది. ఇప్పుడు ఆ పేపర్కి మనం ఈ పేపర్ ప్లాస్టర్ ఉంది కదండి, దాన్ని నీట్గా అంటే ఆ పేపర్ మనకి పూర్తి రౌండ్ లాగా కనిపించదు. సో ఈ టేప్తో ఈ ప్లాస్టర్ యూస్ చేసుకొని మనం మంచి రౌండ్ హెడ్ లాగా తయారు చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా అంటించుకుంటా ఒక రౌండ్ హెడ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా హెడ్ అనేది తయారు చేసేసుకోవాలి. మన హెడ్ కూడా తయారైపోయింది.
ఎందుకు పేపర్ ప్లాస్టరే యూస్ చేస్తున్నాము అంటే దాని మీద మనం పెయింట్ వేసినా మనకి పోదన్నమాట. పేపర్ మీద ఎలా అయితే వేస్తున్నామో ఆ ప్లాస్టర్ మీద కూడా అలానే వేసేసుకోవచ్చు. మామూలు మనం రెగ్యులర్గా యూస్ చేసుకున్న ప్లాస్టర్ అయితే దాని మీద ఏమీ పెయింట్ అది వేయడానికి రాదనమాట. అందుకని పేపర్ ప్లాస్టర్ మనం యూస్ చేస్తున్నాము. ఈ కింద ఏవైతే రిమైనింగ్ మిగిలిపోయిన స్టిక్స్ ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ లాంటిది తీసుకొని సర్కిల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం ఆ డాల్ నుంచోబెట్టడానికి గ్రిప్ కోసం అని చెప్పి కార్డ్బోర్డ్ని తీసుకొని రౌండ్ సర్కిల్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దాని మీద మనం ఈ డాల్ని స్టిక్ చేసేస్తాము నిలబెట్టడానికి, కింద బేస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ డాల్ని ఈ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకోవాలి ఫెవికాల్ యూస్ చేసుకొని. నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ అలానే చేసేసుకోవాలి. ఇట్లా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ ఏదైనా ఉంటే కనుక అది మనం కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కింద బేస్కి బాగుంటుంది కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకుంటే. సో మన డాల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కలర్స్ వేసుకుందాం. మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే హెడ్ అండ్ హ్యాండ్స్కి బ్లాక్ యూస్ చేస్తున్నాను. స్కర్ట్కి ఆరెంజ్, బార్డర్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు మన డాల్కి కలరింగ్ చేసేద్దాం. దాని తర్వాత నేను ఆ బార్డర్ మీద చిన్న ఫ్లవర్స్ లాగా బ్లాక్ పెయింట్ యూస్ చేసి బార్డర్ డిజైన్ కూడా వేసేసానండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఏ కలర్స్ అనే యూస్ చేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు మనం హ్యాట్ అనేది తయారు చేసుకుందాం. హ్యాట్ మీరు డిఫరెంట్ షేప్స్ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఒక స్టిక్ తీసుకొని దాన్ని మనం ఫస్ట్ ఎలా అయితే రోల్ చేసుకున్నామో అలా రోల్ చేసుకోవాలి. ఇలా ఒక పేపర్ మొత్తం రోల్ అయిన తర్వాత అందులో కొంచెం ఫెవికాల్ పెట్టి ఇంకొక పేపర్ని ఫ్లాట్ చేసుకొని ఆ రెండింటిని అంటించేసి మళ్ళీ దీన్ని కూడా రోల్ చేసుకోవాలి ఒక సర్కిల్ లాగా. ఇప్పుడు ఎడ్జ్లో మనం ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేసి ఇది కొంచెం స్టిక్ అయిన తర్వాత లోపల నుంచి బయటికి పుష్ చేసి అదొక గొడుగులాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఇలా మన హ్యాట్ రెడీ అయిపోయింది. దీనికి కూడా మనం కలరింగ్ చేసేద్దాం. నేనైతే బేస్ బ్లాక్ ఇచ్చి పైన గోల్డ్ టచింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టే నేను పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. సో గోల్డ్ కలర్ని నేను ఫింగర్తోనే ఇలా టచ్ చేస్తున్నాను. అంతే, మొత్తం మీకు బ్లాక్ కనిపించకుండా వేయట్లేదు. కొంచెం బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపించేటట్టు నేను హ్యాట్ అనేది పెయింట్ చేసుకున్నాను. సో హ్యాండ్స్ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బెండ్ చేసుకొని ఇలా హ్యాట్ పెట్టేస్తే మన డాల్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా చూడాలని మీరు అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్ల మాలిని. అండ్ పక్కన ఉన్న గంటను కూడా టంగ్ అని కొట్టేస్తే రేపటి నుంచి నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. బాయ్ బాయ్.